Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. సో ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా, చాలా అంటే చాలా ఆసంగా వచ్చేసింది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూస్ వస్తున్నాయి గైస్, అందుకు నేనైతే ప్లే చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ అయితే రిక్వెస్ట్ అయితే చేశారు, అన్న బాయ్స్ మీద కూడా బర్త్డే స్టేటస్ చేయన్నా అని. సో వీడియో నచ్చినట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి గైస్. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోని క్లారిటీగా మీకు ఎలా ఎడిట్ చేయాలని చూపిస్తాను, చూసుకోండి. సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ తరపున ఒక రిక్వెస్ట్ గైస్, ఆల్మోస్ట్ లాస్ట్ నైట్ అయితే ఒక వీడియో అయితే క్రియేట్ అయితే చేశాను. చాలా ఆసంగా ఉంది, చెప్పాలంటే చూస్తున్నారు కదా డిస్ప్లే మీద. ఇదే విధంగా గైస్ మీ ఫొటోస్ పెట్టుకొని ఇలా ఆ యొక్క లిరిక్స్ కానీ బ్యాక్గ్రౌండ్లో మన ఫొటోస్ కానీ ఎఫెక్ట్లు కానీ చాలా ఆసంగా ఉన్నాయి గైస్. సో ఒకసారి ట్రై చేయండి గైస్. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లాస్ట్ నైట్ వీడియో లింక్ అని ఇచ్చాను గైస్. ఆ లింక్ను క్లిక్ చేసి ఈ వీడియోని కూడా విజిట్ చేయండి, నచ్చితేనే వీడియో చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా గైస్? సో ఇంకా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు అలైట్ మోషన్ అనే అప్లికేషన్ అయితే ఉండాలి గైస్ మీ దగ్గర. లేకపోతే కింద డిస్క్రిప్షన్లోనే అలైట్ మోషన్ 4.0 లింక్ ఇచ్చాను, ఆ లింక్ను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అక్కడ లింక్ మీకు వర్క్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ను క్లిక్ చేసి గైస్ టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ చేసి పైన పిన్ చేశాను అలైట్ మోషన్ 4.0 లింక్ అని. సో ఆ లింక్ను డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీకు మోడ్ ఏపీకే 4K లేయర్ సపోర్టు ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, 100% యూనిక్గా వర్క్ అవుతున్నాయి. సో ఒకసారి డౌన్లోడ్ అయితే చేసి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి గైస్. ఓకే, సో ఓపెన్ చేస్తూనే మనకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది గైస్. ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ ఆ యొక్క సాంగ్ బీట్ మార్క్ నేను యూజ్ చేసిన టెంప్లెట్స్ అన్ని లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో సాంగ్ బీట్ మార్క్ అండ్ ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఇచ్చిందో చూసుకోండి. ఆ లింక్ను ట్యాప్ ఇచ్చండి, డైరెక్ట్ ఒక వెబ్సైట్కు రీడెక్ట్ అవుతుంది గైస్. ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నాయి, మన వీడియోకు సంబంధించిన 2 ఇమేజ్లు లేదా 3 ఇమేజ్లు ఉంటాయి. ఆ ఇమేజ్ కిందనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సాంగ్ బీట్ మార్క్ లింక్, ఇంకోటి హ్యాపీ బర్త్డే గ్రీన్ స్క్రీన్ వీడియో లింక్, బర్త్డే టెంప్లెట్ లింక్ అని 3 లింక్స్ ప్రొవైడ్ చేసిందా. ఆ 3 కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది 2 మీరు డౌన్లోడ్ చేసుకోండి. 2 అంటే గ్రీన్ స్క్రీన్ వీడియో, ఆ యొక్క బర్త్డే టెంప్లెట్ని డౌన్లోడ్ అయితే చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మీరు సాంగ్ బీట్ మార్క్ లింక్ మీద ట్యాప్ ఇచ్చేయండి. విత్ ఇన్ ట్యాప్ ఇచ్చిన సెకండ్కే మీకు వచ్చేసి అలర్ట్ మోషన్లోకి రీడెక్ట్ అయ్యేసి మీకు ఈ ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది గైస్. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మనకు ఇక్కడ అంతా ఎంటీ ఉంటుంది, ఓన్లీ సాంగ్ మాత్రమే యాడ్ ఇచ్చాను. ఓకే, సో మీరేం చేస్తారు, సాంగ్కున్న వాల్యూమ్ అని నేను మ్యూట్ చేస్తున్నా, మీరైతే మ్యూట్ చేయకండి, డైరెక్టే ప్లే చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్లస్ మీద టచ్ చేయండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి గైస్. ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేశానని. సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు ఈ టెంప్లెట్ అనేది ఇలా హ్యాపీ బర్త్డే వస్తుంది. ఓకే, సో కొంచెం ముందుకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రాగానే ఫస్ట్లో రైట్ సైడ్ లేదు రిమూవ్ చేసుకోండి, ఎందుకంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ లోగో కనిపించాలి కనుక. సో మీ లోగో అంటే మీరైనా యాడ్ చేసుకోండి. సో ఇక్కడ టెంప్లెట్ చూడండి ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మనకు యారో మార్క్ మీద టచ్ చేయండి, 11.90 మిల్లీ సెకండ్ల కాడికి వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకు దీన్ని ఇక్కడతో మనకు ట్రిమ్ చేసేయండి. ఓకే, సో ట్రిమ్ చేస్తే ఇక్కడ చూడండి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ఇంతవరకు హ్యాపీ బర్త్డే వస్తుంది. సో దీనికి ఉన్న వాల్యూమ్ అనేది ఆల్మోస్ట్ నేను మ్యూట్ అయితే చేసేస్తున్నా గైస్, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు, ప్లే చేయకూడదు నేను. ఓకే, సో నేను మ్యూట్ చేశాను, మీరైతే ఆల్మోస్ట్ మీరు కూడా ఈ యొక్క హ్యాపీ బర్త్డేకి మ్యూట్ చేయండి, ఎందుకంటే కింద ఆడియో సాంగ్ ఉంది కనుక. ఓకే, సో ఇక ఇంతవరకు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి, మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి. సేమ్ గైస్ దాంతో పాటే కలిపి నేను ఇప్పుడు ఒక ఫుల్ స్క్రీన్లో సంబంధించిన ఒక హ్యాపీ బర్త్డే గ్రీన్ స్క్రీన్ వీడియో అనేది ఇస్తాను. ఓకే, సో ఈ వీడియో లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇచ్చిండు, చూడొచ్చు మనకు ఆ యొక్క టెంప్లెట్ అనేది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మన ఫోటోకి ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, సో దీని మీద టచ్ చేయండి, ఇక్కడ 16 సెకండ్స్ కాడికి వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి టచ్ చేయండి, ఇక్కడ 21 సెకండ్స్ కాడికి వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా ఉన్న పార్ట్ని ఇక్కడ ట్రిమ్ చేసేయండి. ఓకే, సో ట్రిమ్ చేస్తే మనకు అక్కడితో ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్కి వచ్చేయండి, స్టార్టింగ్కి వచ్చేసి గైస్ లేయర్ మీద టచ్ చేయండి, ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి గైస్. ఇక్కడ నుంచి మీరు ఈ ఫోటోను అంటే మీ ఫోటోని ఎవరైతే అంటే ఎవరి ఫొటోస్తో అయితే ఈ వీడియోని క్రియేట్ చేయాలనుకుంటాం వన్స్ వాళ్ళ ఫొటోస్ని ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి గైస్. అన్నీ కూడా మన ఫొటోస్ ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను, మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన ఫొటోస్ అన్నీ కూడా ఫుల్ స్క్రీన్లోనే ఉండాలి గైస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తన ఫోటోని అయితే సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ రేషియోలో పెట్టేసి ఆల్మోస్ట్ ఇదే లేయర్ని వచ్చేసి నేను ఇక్కడ మనకు
ఆ యొక్కటి ఏదైతే ఉందో ఇక్కడ నేను బీట్ మార్క్ ఇచ్చాను కదా, ఆ బీట్ మార్క్ లెంత్న ఈ ఫోటోని యాడ్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇంకొక ఇమేజ్ కావాలంటే మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మనకు ఫుల్ కాంపోజిషన్ ఏరియా అని పెట్టేసి సేమ్ మళ్ళీ ఇది ఇంకా లాస్ట్ ఎండ్ వరకు ఇదే డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడతో మన ఫోటోస్ కూడా 2 సెట్ అయిపోయాయి. ఈ ఫోటోస్ పైన వచ్చాయి, మీరేం చేస్తారు ఆ గ్రీన్ స్క్రీన్ మీద టచ్ చేసి ఆ గ్రీన్ స్క్రీన్ని ఇలా పైకి జరుపుకోండి. స్టార్టింగ్ వస్తుంది, గ్రీన్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్కి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్ వినిపించకూడదు, మీరు కూడా మ్యూట్ చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ దాని మీదనే ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో మీద టచ్ చేయండి. సేమ్ ఇక్కడ మనకు కిందికి వస్తే ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ వస్తుంది గైస్. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వచ్చేసి సో ఇక్కడ మనకు యాడ్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది, యాడ్ ఎఫెక్ట్ మీద టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి క్రోమాకి అనే ఆప్షన్ వస్తుంది. క్రోమాకి ఆప్షన్లోకి వచ్చేసి ఇక్కడ మీరు గ్రీన్ స్క్రీన్ అని సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ స్క్రీన్ అని సెలెక్ట్ చేస్తూనే ఇక్కడ మనకు స్కేల్స్ వస్తాయి రీడింగ్, మనకు ఈ స్కేల్స్ని మీరు అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. ఓకే, సో మినిమం ఇక్కడ నేను చెప్తాను ఈ స్కేల్స్ని మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి గైస్. ఇక్కడ పర్ఫెక్ట్గా మనకు వచ్చేసి మినిమం మీరు వచ్చేసి 2800 అలా అప్లై చేసుకోండి. సో కింది స్కేల్స్ అంటారా ఆల్మోస్ట్ మీరు ఒక 100 అంటే 130 అలా పెట్టుకోండి. ఓకే, ఎక్కువ కూడా మనకు ఫైన్ అవసరం లేదు, ఒక 130 అయితే అప్లై చేసేసి సో ఇది 2870 పెట్టుకొని సో ఇప్పుడు బ్యాక్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, సో బ్యాక్ బటన్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ నుంచి ప్లే చేద్దాం గైస్, వెరిఫికేషన్ చేద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. సో చూడొచ్చు ఆ యొక్క ఇమేజ్ అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇక్కడతో ఈ యొక్క టెంప్లెట్ మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఇదంతా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఫోటోకి మనకు కలర్ఫుల్ అంటే ఒక ఎఫెక్ట్ రావాలి. సో ఈ ఎఫెక్ట్ అంటే మళ్ళీ ప్లస్ మీద టచ్ చేయండి, మళ్ళీ ఇక్కడ మీడియా ఆప్షన్లోకి వెళ్ళండి, సేమ్ మళ్ళీ యారో మార్క్ మీద టచ్ చేయండి. మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా ఏదైతే ఒక ఎఫెక్ట్ అని, సో ఆ ఎఫెక్ట్ను సేమ్ ఫస్ట్లో నేను హ్యాపీ బర్త్డే టెంప్లెట్ ఇచ్చాను కదా ఆ టెంప్లెట్కి ఆ యొక్క ఎఫెక్ట్ ఉంది. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు ఇక్కడ కలర్ఫుల్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి మీరు ఈ కలర్ఫుల్ స్టేటస్ని ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. అక్కడ దాని మీద టచ్ చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ట్రిమ్ అనే ఆప్షన్ పెట్టుకోండి. సో ఇప్పుడు దాని మీదనే టచ్ చేసి ఇప్పుడు ఇట్లా ఒక సైడ్కు స్క్రోల్ చేయండి. సైడ్కు స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ మన ఫొటోస్ కాడికి ఇక్కడ వస్తుంది ఎఫెక్ట్, ఇంతవరకు అది డ్రాగ్ చేసుకోండి. అంటే మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు లాస్ట్ ఇక్కడ ఎంతవరకు వస్తుంది. ఓకే, సో ఈ ఎంతవరకు మనకు ఇక్కడ వరకు మనకు ఆ యొక్క ఏదైతుందో టెంప్లెట్ని ఇలానే పెట్టేసి 20 సెకండ్స్ కాడికి వచ్చేసి ట్రిమ్ ఇచ్చుకోండి. సో ఇప్పుడు దాని మీదనే టచ్ చేయండి. టచ్ చేసి గైస్ సేమ్ ఆప్షన్ ఇక్కడ మళ్ళీ ఏదైతుందో దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూట్ చేసేస్తున్నాను, మీరు కూడా మ్యూట్ చేయండి. సేమ్ మళ్ళీ బర్త్డే సాంగ్ వస్తుంది, సో నేను మ్యూట్ చేస్తాను. అదే టెంప్లెట్ మీద టచ్ చేయను, మళ్ళీ ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చాను. సేమ్ ఇక్కడ మళ్ళీ లైటింగ్ ఆప్షన్లోకి అండ్ స్క్రీన్ అని అప్లై చేసేసి సో ఇప్పుడు బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్ స్క్రీన్ మనకు పైకి అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఐ మీన్ ఫోటోన్ కాదు, గ్రీన్ స్క్రీన్ మీద టచ్ చేయండి, ఇలా మీరు పైకి పెట్టుకోండి. ఓకే, పైకి పెట్టేసి సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. ప్లే చేస్తే చూడండి మన యొక్క ఫోటోకి అనేది ఎట్లా వస్తుందో, మెరుపులు యానిమేటెడ్. సో వావ్ ఆసమ్, ఇక్కడతో మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. మన ఫోటోస్కి ఎఫెక్ట్లు వచ్చేసాయి అండ్ మనకు ఆ యొక్క టెంప్లెట్ వచ్చేసింది, బర్త్డే టెంప్లెట్ కూడా వచ్చేసింది. సో ఫైనల్ ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో మన గ్యాలరీలోకి అయితే ఫుల్ హెచ్డీలో సేవ్ అవ్వాలి. పైననే షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ వస్తుంది, ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గైస్ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. మోర్ వీడియోస్ కోసం వీడియో కిందనే సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి స్టేటస్తో మీ ముందుకు వస్తా. బాయ్ బాయ్.